Hi, good morning to everyone. My name is George, lecturer in mathematics. ఈరోజు మనము మ్యాథ్స్ క్లాస్ 6వ తారీఖు స్టార్ట్ చేస్తామని చెప్పాను. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే హైయెస్ట్ స్కోర్ రావడానికి పాసిబిలిటీస్ తెచ్చుకోవడానికి అంటే బార్డర్తో ఉన్న వీక్గా ఉన్న పిల్లలు పాస్ అవడానికి మంచి మార్కులతో పాస్ అవడానికి టెక్నిక్స్ ఈజీ మెథడ్స్ అన్నీ కూడా కేజీ నుంచి పీజీ దాకా మ్యాథమెటిక్స్లో మొత్తం కూడా మీ అందరికీ నేను అందిస్తాను. ప్లీజ్ అండి వాచ్ చేయండి, అందరూ నచ్చిన తర్వాత లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ మనము ఈ సంవత్సరం మనం కంప్లీట్గా ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో చాలా ఎడ్యుకేషన్లో చాలా నామ్స్ మారాయి. వాటిల్లో సిలబస్ అనేది మ్యాథమెటిక్స్ కంప్లీట్గా చేంజ్ అయ్యాయి. అలా చేంజ్ అయిన క్రమంలో ఇది వరకు మనకు మ్యాథమెటిక్స్ వచ్చేసి 75 మార్క్స్ ఉండేది, ఇప్పుడు 100 మార్క్స్ ఇచ్చారు. అందరి కాలేజీలలో మనకి సిలబస్ వెయిటేజ్ బ్లూ ప్రింట్ అంతా ఐడియా ఉంటుందన్నా. ఇప్పుడు మనము కంప్లీట్గా సిలబస్ అనేది జస్ట్ పాస్ అయ్యే పిల్లలకి ఏ విధంగా పాస్ అవ్వడానికి ఏ టాపిక్స్ చెప్పుకుంటే పాస్ అవుతాము దాని గురించి నేను జస్ట్ ఒక 2 నిమిషాలు మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. మనకి ఇక్కడ 100 మార్క్స్ ఉంటుంది. అయితే 100 మార్క్స్లో కంప్లీట్గా ఫస్ట్ మనం 8 మార్క్స్ టాపిక్స్ చూద్దాం. 8 మార్క్స్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ ఈ చాప్టర్లో నుంచి మనకి 8 మార్క్స్ వస్తుందన్న మనకి ఈ 8 మార్క్స్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్ ఇది కూడా 8 మార్క్స్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఇక్కడ కూడా ఒక 8 మార్క్స్. అంటే ఈజీగా పాస్ అవడానికి మనకి ఈజీ వే అంటే ఈ టాపిక్స్ ఎక్కడ ఉంటే మనకి ఓవరాల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 8లో నుంచి మనము 5 క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవాలి. అంటే 8 మార్క్స్ 8 ఇస్తాడు మనకి. అందులో మనకి ఇక్కడ 5 అటెంప్ట్ చేసుకోవాలి. 5 8 జా 40 మార్క్స్. అంటే మనకి 35 మార్క్స్ పాస్ అవడానికి సింపుల్గా మనకి ఇక్కడే 8 మార్క్స్ పై రాయడం వల్లే మనకి ఈజీగా క్యాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ రిలేషన్ ఫంక్షన్స్ ఇది వరకు ఉన్న సిలబస్ కంటే ఇది చాలా తక్కువ, సింపుల్గా ఉంది. ఇది రిలేషన్ ఫంక్షన్లో చిన్న ప్రాబ్లమ్స్ అవి. అయితే ఇప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో కూడా మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద కంప్లీట్ చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ రిలేషన్ ఫంక్షన్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్ ఈ 8 మార్క్స్ అన్ని కూడా 1 by 1 ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ వస్తాను. నెక్స్ట్ వచ్చి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ కూడా చాలా ఈజీ అన్న మనకి చాలా ఈజీగా ఉన్న టాపిక్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 మార్క్స్ ప్రాబబిలిటీ 8 మార్క్స్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ ఇక్కడ కూడా ఒక 8 మార్క్స్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి లిమిట్స్ అండ్ డెరివేటివ్లో కూడా మనకి ఫస్ట్ ప్రిన్సిపల్సే మనం ఇది వరకు ప్రీవియస్ సిలబస్లో 4 మార్క్స్ ఉన్న క్వశ్చన్సే ఇక్కడ మనకి 8 మార్క్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి రిలేషన్ ఫంక్షన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ప్రాబబిలిటీ, లిమిట్స్ అండ్ కోడిక్ సెక్షన్ అండ్ స్ట్రైట్ లైన్స్ మనకి ఈ టాపిక్స్ నుంచి ఇక్కడ 8 మార్క్స్ వస్తున్నారు. మనకి ఇక్కడ 8 మార్క్స్ వస్తుంది. లాస్ట్ వన్ స్టాటిస్టిక్స్ అంటే ఈ ఓవరాల్గా స్టాటిస్టిక్స్ అనేది చాలా మంది కొంచెం మీడియన్ మెయిన్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఫార్మర్స్కి. ఈ రిమైనింగ్ ఓవరాల్గా మనం రాయాల్సిన అయితే కాబట్టి పాస్ అయ్యే పిల్లల విద్యార్థులు చెబుతున్నాను. పాస్ అయ్యే పిల్లలకి అంటే కొంచెం డల్గా ఉన్న విద్యార్థులకి మనకి ఈజీగా పాస్ అవ్వడానికి స్కోర్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ రిలేషన్ అండ్ ఫంక్షన్స్ అండ్ సీక్వెన్స్ అండ్ సిరీస్, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ప్రాబబిలిటీ అండ్ డెరివేటివ్స్,
కోనిక్ సెక్షన్, స్ట్రైట్ లైన్స్. ఈ 7 క్వశ్చన్స్ ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. 100% 40 మార్క్ 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. 100 మార్క్స్కి ఇచ్చిన పేపర్లో 40 మార్క్స్ 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేసుకోవడానికి ఈజీగా మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు నెగ్లెక్ట్ చేద్దాం, మనకి ఎగ్జామ్స్ 2 మంత్స్లో ఉన్నాయి. ఈ 2 మంత్స్లో నేను ఇవన్నీ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తాను. అదేవిధంగా 4 మార్క్స్ టాపిక్స్కి వచ్చేసరికి మనకి 10 క్వశ్చన్స్ అన్నాను. మనకి 10 క్వశ్చన్స్ ఇస్తే మనము 7 క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవాలి. ఈ 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ రాసుకోవడానికి మనకి ఇందులోనే రిలేషన్ ఫంక్షన్లో ఒక 4 మార్క్స్ వస్తుంది. మళ్ళా రిలేషన్ ఫంక్షన్లో 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఒక 4 మార్క్స్ వస్తుంది. లిమిట్స్ అండ్ డెరివేటివ్ ఒక 4 మార్క్స్ వస్తుంది. కోనిక్ సెక్షన్లో 4 మార్క్స్ వస్తుంది. స్ట్రైట్ లైన్స్లో 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ సెట్స్లో వస్తుంది. నెక్స్ట్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ వస్తుంది. ఈ టాపిక్స్ అన్ని కూడా ఈజీగా అంటే ఒక 8 మార్క్స్ 4 మార్క్స్ నేర్చుకోవటం వల్ల 68 మార్క్స్ వస్తాయి మనకి ఈజీగా. 68 మార్క్స్ పాస్ అవ్వడం కాదు కదా, చాలా సింపుల్గా స్కోర్ చేసుకోవచ్చు. పాస్ అవ్వడం కాదు, చాలా సింపుల్గా స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 5 8 40 అండ్ 7 into 4 7 క్వశ్చన్స్ 4 మార్క్స్ 28 మార్క్స్. ఓవరాల్గా 68 మార్క్స్ 1 మార్క్స్ 2 మార్క్స్ మనము 1 or 2 క్వశ్చన్స్ తగిలినా సరే ఈజీగా 70 మార్క్స్ 100కి 70 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటాయి. నేను రేపటి నుంచి ప్రతిరోజు ఒక టాపిక్ మీద ఒక టాపిక్ అయినా సరే లాంగ్ ఆన్సర్ 4 మార్క్స్ కంప్లీట్గా చెప్తాను. ఇవి చెప్పే క్రమంలోనే 1 మార్క్స్ 2 మార్క్స్ 100 out of 100 చాలా సింపుల్ అన్న, మనకి చాలా సింపుల్. కాకపోతే కొంచెం కష్టపడే విద్యార్థులకు మాత్రం 100 out of 100 తెచ్చుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఇక్కడ 1 మార్క్స్ వచ్చేసి మనకి 12 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, నో చాయిస్. అక్కడ చాయిస్ ఇవ్వట్లా. 2 మార్క్స్ 10 ఇస్తున్నాడు, నో చాయిస్. అంటే మనము చాయిస్ లేకుండా 12 క్వశ్చన్లు రాయాల్సి 1 మార్క్స్ రాసుకోవాలి అండ్ 10 2 మార్క్స్ రాసుకోవాలి. అవి ఎలా చేసుకోవాలో ముందు మనము ఈ సిలబస్ డిస్కస్ చేసుకొని వీటి ఒక అవగాహన వచ్చిన తర్వాత నేను 100 out of 100 తెచ్చుకోవడానికి కూడా పాసిబిలిటీస్ ఎలా ఉంటాయో మనకి దాన్ని నేను 100% మీకు హెల్ప్ చేస్తాను. అందరూ చూడండి, వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.